ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఇప్పుడు విందాం పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 32వ భాగంలో కేసర్భాయ్ కేర్కర్ గురించి మొదటి ప్రసంగం, రచన, పఠనం ఎస్ రాజవర్ధన్. ఖాన్ సాహెబ్ ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ కొల్హాపూర్లోని ఛత్రపతి సాహు మహారాజ్ సంస్థానంలో సంగీత విద్వాంసునిగా గౌరవాదరాలు పొందుతూ అక్కడి మహాలక్ష్మి మందిరంలో స్వరార్చన చేస్తూ తమ అత్రోలి జైపూర్ ఘరానా సంగీతంతో మహారాష్ట్ర సంగీత రసజ్ఞులను మంత్రముగ్ధులను చేసినారని, అటువంటి విలక్షణమైన సంగీతం వారికి అనిదంపూర్వమైనది కనుక ఖాన్ సాహెబ్ సంగీతాన్ని రసలుబ్ధులైన మరాఠీ సంగీతజ్ఞులు, దర్దీలైన శ్రోతలు విశేషంగా ఆదరించినారని ఇంతకు ముందటి సంగీతపు ముచ్చట్లలో చెప్పుకున్నాం. ఖాన్ సాహెబ్ నాటిన ఆ విత్తనం ఈనాడు మహావృక్షమైంది. అత్రోలి జైపూర్ ఘరానాలోని ఎందరో విశ్వవిఖ్యాతులైన గాయికా గాయకులు తమ శిష్య ప్రశిష్యుల చేత ఆ ఘరానా సంగీతాన్ని ఈనాటికి సజీవంగా నిలుపుతున్నారు. అత్రోలి జైపూర్ ఘరానాలోని గొప్ప గొప్ప సంగీతజ్ఞులలో శిఖరాయమానంగా వెలిగిపోయిన విదుషి శ్రీమతి కేసర్భాయ్ కేర్కర్. ఆమెను సురశ్రీ అన్నారు. స్వరానికి వికృతి సుర్. మరాఠీ వాళ్ళు సుర్ అనే అంటారు కనుక ఆమె సురశ్రీ. కేసర్భాయికి ఈ సురశ్రీ బిరుదు విశ్వకవి రవీంద్రనాథుడు అందజేసినాడని కొన్ని గ్రంథాలలో చెప్పబడింది. విశ్వకవి పరమపదించిన తర్వాతనే ఆ బిరుదు ఆమెకు లభించిందని ఆమె జీవిత చరిత్ర రాసిన ఆమె సోదరుడు బాబూరావు కేర్కర్ పేర్కొన్నాడు. దానికి అతడు కొన్ని ఆధారాలను చూపినాడు. బాబూరావు కేర్కర్ రాసిన ఆమె జీవిత చరిత్ర పేరు కూడా సురశ్రీనే. 1948వ సంవత్సరంలో కలకత్తాలోని సంగీత ప్రవీణ్, సంగీతానురాగి సజ్జన్ సన్మాన్ సమితి వాళ్ళు కేసర్భాయ్ కేర్కర్ గారికి సురశ్రీ బిరుదు ప్రదానం చేసినారు కనుక అప్పటి నుండే ఆమెను సురశ్రీ కేసర్భాయ్ కేర్కర్ అని సంబోధిస్తూ వచ్చినారని బాబూరావు కేర్కర్ వాదన. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ 7వ ఆగస్టు 1941లోనే స్వర్గస్థుడైనాడు కదా అని బాబూరావు అంటారు. ఆ బిరుదు ఆమెకు ఎవరిచ్చినారు అనే చర్చ కంటే ఆ బిరుదుకు ఆమె మాత్రమే అర్హురాలు అనడంలో ఎవరికీ సందేహం లేదు. సురశ్రీ కేసర్భాయ్ కేర్కర్ ఉత్తర గోవాలోని పోండా తాలూకా కేర్ అనే గ్రామంలో 13 జూలై 1892వ సంవత్సరంలో సంగీత సంప్రదాయ కుటుంబంలో జన్మించింది. ఆమె తల్లి కూడా గాయకురాలిగా పేరు పొందింది. ఆమె కేర్ అనే గ్రామంలో జన్మించింది కనుక కేర్కర్ అని పిలువబడింది. అప్పుడు గోవా పోర్చుగీసు వారి అధీనంలో ఉండేది. గోవాను గోమంతక్ అంటారు. హిందుస్థానీ సంగీతంలో ఎంతో పేరు పొందిన గాయికా గాయకులు చాలామంది గోమంతక్ నుండి వచ్చిన వారే. అంజనీబాయి మాల్పేకర్, మోగుబాయి కురడీకర్, పండిత్ దీనానాథ్ మంగేష్కర్, లతా మంగేష్కర్, పండిత్ జితేంద్ర అభిషేకి మొదలైన వారందరూ గోమంతక్ నుండి వచ్చిన వారే. కేసరిబాయికి చిన్ననాటి నుండి సంగీతం నేర్చుకొని గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలనే ఆకాంక్ష బలంగా ఉండేది. దానికి తోడు తల్లి నుండి వారసత్వంగా అబ్బిన కొంత సంగీత పరిజ్ఞానం కూడా ఉన్నది కనుక తమ 8 సంవత్సరాల వయసులోనే కొల్హాపూర్ చేరుకొని కిరాణా ఘరానాకు కౌస్తుభమణిగా కీర్తింపబడిన ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్ వద్ద సంగీతం నేర్చుకున్నది. కేవలం 10 నెలలు మాత్రమే ఖాన్ సాహెబ్ ఆమెకు సంగీతం నేర్పినారు. ఆ కొద్ది కాలంలో 2 చీజులు, అలంకారాలు నేర్చుకున్నది. సంగీత శిక్షణ ఆగిపోయింది కారణాంతరాల వలన. అదే సమయంలో ఆనాటి గొప్ప గాయకుడు రామకృష్ణ బువా వఝే గోవా వచ్చినట్టు తెలిసింది. అతడు కొన్నాళ్లు అక్కడే ఉంటాడని తెలుసుకొని ఈ అవకాశాన్ని వదులుకోరాదని భావించి గోవా చేరుకొని రామకృష్ణ బువా వఝే శిష్యురాలై దాదాపు 6 సంవత్సరాలు సంగీత శిక్షణ పొందింది. అంతేగాక ఆనాటి మేటి గాయకుడు
పండిత్ భాస్కర్ బువా భక్లే వద్ద కూడా కొంత సంగీత శిక్షణ పొందింది. అయినా ఆమె సంగీత తృష్ణ చల్లారలేదు. కనుక ఇంకా సంగీతం నేర్వాలనే తపనతో తల్లిని మేనమామను తీసుకుని బొంబాయి చేరుకున్నది. బొంబాయిలోని సంపన్నుడైన వ్యాపారవేత్త సేట్ విఠల్దాస్ ద్వారకాదాస్ ప్రాపకం ఆమెకు లభించింది. అతని సహకారంతో పాటియాలా ఘరానాకు చెందిన ఉస్తాద్ బర్కతుల్లా ఖాన్ సాహెబ్ వద్ద సంగీత శిక్షణ ప్రారంభించింది. స్వతహాగా అతడు సితార్ విద్వాంసుడు. ఈవిడకు గాత్రం నేర్పినాడు. ఆ గాత్రం ఆమెకు అంతగా పట్టుబడలేదు. అదిగాక ఉస్తాద్ బర్కతుల్లా ఖాన్ మైసూర్ ఆస్థాన విద్వాంసుడు. అప్పుడప్పుడు బొంబాయి వచ్చి కొన్నాళ్లు గడిపి వెళ్ళేవాడు. కనుక అట్లా వచ్చినప్పుడు మాత్రమే సంగీతం నేర్పేవాడు. అయితే కేసరిబాయికి మాత్రం ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ వద్ద అత్రోలి జైపూర్ ఘరానా సంగీతం నేర్చుకోవాలని చాలా కోరికుండేది. ఒకసారి ఆ ప్రయత్నమును చేసింది. కానీ ఖాన్ సాహెబ్ ఆమెకు తమ ఘరానా సంగీతం నేర్పడానికి నిరాకరించినాడు. ఎక్కడో గానం చేస్తున్న మోగుబాయి కురడీకర్ గానాన్ని విని తమ ఘరానా సంగీతాన్ని నేర్పుతానని పిలిచి ఆమెను గాన తపస్వినిగా తీర్చిదిద్దిన ఉస్తాద్ కేసర్బాయి కంఠం తమ ఘరానా సంగీతానికి పనికిరాదని నిరాకరించడం ఆమెకు బాధ కలిగించింది. ఉస్తాదుల చిత్తాలు ఎప్పుడు ఎట్లా ఉంటాయో తెలియదు కదా. 1918 సంవత్సరంలో కలకత్తా నుండి సేట్ ధూల్చంద్ అనే సంపన్నుడు బొంబాయి వచ్చినాడు. అతడు గొప్ప సంగీతజ్ఞుడిగా పేరుగాంచినాడు. అతని కోసం అతని మిత్రులు ఒక సభ ఏర్పాటు చేసినారు. ఆ సభలో ఆనాటి పేరు మోసిన గాయికలు కొందరు పాల్గొన్నారు. అందులో తారాబాయి శిరోడ్కర్ గానం అద్వితీయంగా ఉన్నదని అందరూ ముక్తకంఠంతో ప్రశంసించినారు. తర్వాత కేసరిబాయి కేర్కర్ గానం ప్రారంభమైంది. ఆమె గానం ఆ సభలో రక్తి కట్టలేదు. సేట్ ధూల్చంద్ కేసర్బాయి గురించి విని ఉన్నాడు. కానీ ఆమె గాత్రం పేలవంగా సాగిందని, సాధన సరిగ్గా లేదని, ఇట్లా అయితే తాంబూరా పక్కన పడేసి సంగీతం వదిలివేయాలని మందలించినాడు. కేసర్బాయికి ఈ అవమానం శరాఘాతమైంది. అవమానాన్ని భరించలేకపోయింది. మరొకరైతే నిజంగానే సంగీతాన్ని వదిలివేసేవారు. కానీ కేసర్బాయిలో పట్టుదల పెరిగింది. ఎట్లయినా అత్రోలి జైపూర్ ఘరానా సంగీతం నేర్చుకోవలసిందే. తనను అవమానించిన వాళ్లే తనను మెచ్చుకోవాలనే కసి పెంచుకున్నది. కానీ ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ శిష్యురాలిగా చేరటం సాధ్యమా అనే ప్రశ్న మాత్రం మిగిలిపోయింది. అత్రోలి జైపూర్ ఘరానా సంగీతం విలక్షణమైనదే కాక అతి క్లిష్టమైనది. పల్టేదార్ తాళ్లతో, పేచుదార్ తాళ్లతో స్వరాన్ని గిరగిరా తిప్పి సమ్మీదికి వచ్చి ఆగిపోవడం వంటి సర్కస్ ఫీట్లు ఎన్నో ఉంటాయి. ఆ ఘరానా గాయకులకు శ్వాస మీద విపరీతమైన అధికారం ఉంటుంది. శ్రోతలను సంభ్రమాశ్చర్యాలకు గురి చేయడమే గాక ఉత్కంఠను రేపడం కూడా ఆ గాత్ర లక్షణాలలో ఒకటి. ఆ గాత్రం నేర్చుకోవడం కూడా అంత సులభం కాదు. కఠోర తపస్సు అవసరం. అయినప్పటికీ తాను సంగీతమే నేర్చుకోవాలని కృతనిశ్చయం చేసుకున్నది కేసర్బాయి. అయితే ఆ సంగీతాన్ని నేర్పే గురువు మాత్రం సుముఖంగా లేడు కదా. ఇదే ఆలోచనతో నిద్రాహారాలు మాని విపరీతంగా దుఃఖిస్తున్న కేసరిబాయిని చూసి ఎలాగైనా ఉస్తాదును ఒప్పించి కేసరిబాయికి అత్రోలి జైపూర్ ఘరానా సంగీతం నేర్పించాలని నిశ్చయించుకున్నాడు సేట్ విఠల్దాస్ ద్వారకాదాస్. ఆమెను పరిపరి విధాలుగా ఓదార్చుతూనే ఉన్నాడు. కానీ మార్గాంతరం దొరకలేదు. చివరి ప్రయత్నం అనుకొని తన ఆరోగ్యం బాగా లేనందున వెంటనే బొంబాయికి రావలసిందిగా ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్కు టెలిగ్రామ్ పంపినాడు. 3వ రోజు ఆదరబాదరగా ముంబాయి చేరుకొని తన మిత్రుని ప్రవర్తనకు బాధపడి మాట కూడా మాట్లాడకుండా వెనుదిరిగి పోబోయినాడు. సేట్ విఠల్దాస్ ఉస్తాదును రకరకాలుగా బుజ్జగించి అతని కోపాన్ని చల్లార్చిన తర్వాత కేసర్బాయికి సంగీతం నేర్పించాలని విన్నవించుకున్నాడు. కానీ ఉస్తాద్ నిరాకరించినాడు. తర్వాత తన మిత్రుని మనస్సు నొప్పించలేక 5 షరతులతో ఆమెకు సంగీతం నేర్పించడానికి అతి కష్టం మీద ఒప్పుకున్నాడు. ఈ సంఘటన 1920వ సంవత్సరం డిసెంబర్ మాసంలో జరిగింది.
తమ ఘరానా సంగీతం అంత సులభంగా నేర్చుకునేది కాదు. కఠినమైన సాధన చేయవలసి ఉంటుంది. కనుక తమ షరతులన్నింటికీ ఒప్పుకుంటేనే సంగీతం నేర్పుతానని ఆదేశించినాడు ఉస్తాద్ అల్లా దియా ఖాన్ సాహెబ్. మొదటి షరతు, గండాబంధన మహోత్సవం ఆర్భాటంగా జరగాలి. ఆ ఉత్సవంలో గురుదక్షిణగా పెద్ద మొత్తం ధనాన్ని అందజేయాలి. గండాబంధనం అంటే దీక్షా కంకణ ధారణ అనవచ్చు. ఆనాటి నుండి ఆమె ఖాన్ సాహెబ్ శిష్యురాలిగా పరిగణింపబడుతుంది. గురువుని బట్టే శిష్యురాలికి సంగీత క్షేత్రంలో, సమాజంలో గౌరవాదరాలు లభిస్తాయి. ఇక రెండవ షరతు, ప్రతి నెల 200 రూపాయల వేతనం సమర్పించుకోవాలి. మూడవది, సంగీత శిక్షణ దాదాపు 10 సంవత్సరాలు అప్రతిహతంగా సాగాలి. నాలుగవ షరతు, ఉస్తాదుకు ఆరోగ్యం బాగా లేకపోయినా ఇతర ప్రదేశాలకు వెళ్ళవలసి వచ్చిన సమయంలో కూడా మాస వేతనం చెల్లించవలసిందే. ఐదవ షరతు, ఉస్తాద్ ఇతర ప్రాంతాలకు వెళ్ళవలసి వచ్చినప్పుడు కేసర్బాయి వారితో పాటు ఆయా ప్రాంతాలకు వెళ్ళి సంగీత శిక్షణ పొందవలసి ఉంటుంది. ఉస్తాద్ అల్లా దియా ఖాన్ సాహెబ్ షరతులన్నింటినీ ఒప్పుకొని 1921 సంవత్సరం జనవరి 1వ తేదీన కేసర్బాయి గండాబంధన మహోత్సవాన్ని అపురూపంగా జరుపుకున్నది. ఆమె ఆనందం వర్ణనాతీతం. కోరిన కోనలో కురిసిన వాన అన్న మధురాంతకం రాజారాం గారి కథ ఇక్కడ అక్షర సత్యమైంది. ఉస్తాద్ చాలా కఠినమైన పద్ధతిలో సంగీత శిక్షణ ప్రారంభించినాడు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, లేదా ఉదయం 4 గంటల నుండి 8 గంటల వరకు ఉస్తాద్ కేసర్బాయి ఇంటికి వచ్చి సంగీతం నేర్పేవారు. అంతేగాక గురువుగారు తమ ఇంటికి రాకముందు 1-2 గంటలు మంద్ర సప్తకంలో సాధన చేసి తయారుగా ఉండాలి. అతి కష్టం మీద ఖాన్ సాహెబ్ తనకు సంగీతం నేర్పడానికి ఒప్పుకున్నాడు కనుక ఎక్కడా ఎటువంటి పొరపాట్లకు, తప్పులకు తావు లేకుండా అప్రమత్తంగా ఉంటూ సంగీతం నేర్చుకుంటున్నది కేసర్బాయి. కానీ 10-15 రోజులు గడిచేసరికి ఆవిడ కంఠం పెగలడం ఆగిపోయింది. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అంతవరకు కఠినాతి కఠినంగా సంగీత శిక్షణ అందించిన ఉస్తాదుకు కూడా ఆమె పట్ల కరుణ కలిగింది. ఆమె సాధన అతనికి నచ్చింది కనుక చాలా మార్ధవంగా ఇట్లా అన్నాడట, బేటీ తెరీ ఆవాజ్ జాయేగి నహీ, కుచ్ చింతా మత్ కర్, జితనీ ఆవాజ్ నికల్నా సంభవ్ హై ఉత్నా హీ నికాలో, లేకిన్ मेहनत में विघ्न डालना उचित नहीं, इसके बाद ही तो तेरी आवाज़ बनने वाली है. అంటే బిడ్డ, నీ కంఠం ఎక్కడికి పోదు, బాధపడకు. నీకు ఎంతవరకు సాధ్యమో అంతవరకే కంఠమెత్తి గానం చెయ్యి. కానీ సాధన మాత్రం ఆపకు. తర్వాతనే నీ కంఠం వికసిస్తుంది. అప్పుడు నీవు చక్కగా పాడగలవు. ఉస్తాద్ చెప్పినట్లే జరిగింది. మెల్లిమెల్లిగా ఆమె కంఠం తిరిగి మామూలు స్థాయికి వచ్చింది. 6 మాసాలలో 3 స్థాయిల్లో అంటే మంధ్ర, మధ్యమ, తారస్థాయిల్లో కూడా ఆమె కంఠం అధికారాన్ని పొందగలిగింది. ఖాన్ సాహెబ్ ఒక్కొక్క పల్టాను గంటలు సాధన చేయించేవాడు. ఒక్కొక్కసారి 2-3 రోజులు ఒకే పల్టాను సాధన చేయించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది అతనికి సంతృప్తినిస్తేనే మరొకటి నేర్పించేవారు. కనుక ఒక్కో పల్టాను తాను 1,00,000 సార్లు సాధన చేసినానని చెప్పుకునేది కేసర్బాయి. రాగాల శిక్షణ ప్రారంభమైన తొలినాళ్లలో తోడీ రాగంతో మొదలుపెట్టినాడు ఖాన్ సాహెబ్. ఉదయం ముల్తానీ రాగం లేదా దేశ్కార్ రాగం సాధన చేయించేవారు. ఎన్నో కొత్త కొత్త రాగాలను కేసర్బాయికి నేర్పాలని ఉస్తాద్ అభిమతం. ఒకే ఒక రాగంపై సంపూర్ణమైన అధికారం సంపాదించిన తర్వాతనే మరో రాగం వైపు మరలాలనేది కేసర్బాయి అభిప్రాయం. ఈ విషయంలో గురువుగారికి అప్పుడప్పుడు కోపం కూడా వచ్చేది. నేను నేర్పడానికి సిద్ధంగా ఉన్నా నీవెందుకు నేర్చుకోవు అని మందలించేవారు. ఈ విషయంలో గురు శిష్యురాలి పంతాలలో శిష్యురాలే గెలిచేది. కానీ గురువుగారికి ఒకంత బాధ కలిగింది మాత్రం వాస్తవం. ఈ విషయాన్ని కేసర్బాయి ఒక చోట చెప్పింది. చాలా సంవత్సరాల తర్వాత ఉస్తాద్ ఆరోగ్యం బాగాలేదని తెలిసి పరామర్శించడానికి వెళ్ళిన సందర్భంలో ఉస్తాద్ కేసర్బాయితో అన్న మాటలు,
बेटी, तूने मेरा पेट बिल्कुल खाली नहीं किया। जो चीज़ मुझे याद है उनमें से कुछ थोड़ी बहुत चीज़ भी कम हो पाती तो मुझे संतोष होता, परंतु तू तो इस ओर ध्यान ही नहीं देती। అంటే బిడ్డ, నా కడుపులో చీజులన్నీ అట్లాగే ఉండిపోయినాయి. నీవు వాటిని స్వీకరించనే లేదు. అందులో నుండి ఏ కొన్నింటినైనా నీవు సంగ్రహిస్తే నేను సంతోషించేవాణ్ణి. మొదట్లో కేసర్బాయికి సంగీతమే నేర్పనని భీష్మించుకున్న ఖాన్ సాహెబ్ను ఆమె ప్రవర్తన, ఆమె సాధన ముగ్ధుణ్ణి చేసినాయి. తర్వాత తమ ఘరానా సంగీతాన్ని నిలబెట్టే శిష్యురాలు కేసర్బాయి మాత్రమే అనే నిర్ణయానికి వచ్చినారు. కానీ ఆమెకు తన సంగీతాన్ని పూర్తిగా బోధించలేకపోయినానని, ఇంకా కొన్ని రాగాలు చీజులు మిగిలిపోయినాయని బాధపడినాడు. ఈ విధంగా 8 సంవత్సరాలు సాగిన కేసర్బాయి సంగీత శిక్షణ తర్వాత 1929వ సంవత్సరంలో తొలి కచేరీ ముంబాయి మహానగరంలో అద్వితీయంగా గానం చేసి రసజ్ఞులను మెప్పించింది. ఆమె ఇక వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రానేలేదు. మరాఠీ వాళ్ళు ఆమె గురించి ఇట్లా అనుకునేవారు: त्या आल्या, त्यांनी गायला, వా त्यांनी జింకలా. ఆమె వచ్చింది, గానం చేసింది, విజయం సాధించింది, వెళ్ళిపోయింది. పుస్తకంతో కార్యక్రమంలో ఇప్పటిదాకా విన్నాం సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 32వ భాగంలో కేసర్బాయి కేర్కర్ గురించి మొదటి ప్రసంగమది. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. పుస్తకంతో చక్కటి వచన రచనల నుండి ఏర్చికూర్చిన ఖండికలను వినిపించే కార్యక్రమం. ఇయలటి కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 33వ భాగంలో కేసర్బాయి కేర్కర్ గురించి 2వ ప్రసంగం వింటరు. రచన పఠనం ఎస్ రాజవర్ధన్. కేసర్బాయి సామాన్యుల కోసం ఎప్పుడూ సంగీతం వినిపించలేదు. ఇందోర్, బరోడా, గ్వాలియర్, కాశ్మీర్, నేపాల్, హైదరాబాద్ రాజభవనాల్లోనూ సంపన్న వ్యాపారులు నిర్వహించే మ్యూజిక్ కాన్ఫరెన్సుల్లో మాత్రమే గానం చేసేది. హైదరాబాదులో ధన్రాజ్ గిరిజీ భవనంలో ఆమె గాత్రం విన్న జువ్వాడి గౌతమరావు గారి అనుభవాన్ని ప్రముఖ సంగీత విశ్లేషకులు డాక్టర్ సామల సదాశివ గారు తమ సంగీత వ్యాసాల్లో ఉటంకించినారు. ఆమె సంగీత సభ విలక్షణంగా ఉండేది. ఒకే రాగాన్ని ఒక్కొక్క సభలో ఒక్కొక్క రకంగా పాడేది. తాను ఏ రాగంలో పాడుతున్నదో శ్రోతలకు తెలియనిచ్చేది కాదు. తమ సభలో రికార్డు చేసుకోవడం ఆమెకు నచ్చేది కాదు. టేప్ రికార్డర్ కనబడితే ఎంతటి వారినైనా బయటకు పంపించేది. ఆమె సహాధ్యాయిని అయిన మొగుబాయి కురడీకర్ తన కూతురు కిషోరి అమోన్కర్తో తరచుగా కేసర్బాయి సంగీత సభ ఎక్కడ జరిగినా విని తీరాలనేది. ఒకే రాగాన్ని వివిధ రూపాల్లో ఎట్లా గానం చేయాలో అర్థమవుతుందనేది. ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ కొడుకు ఉస్తాద్ బుర్జీ ఖాన్ తమ శిష్యుడైన పండిత్ గజానన్ రావు జోషిని కేసర్బాయి సంగీత సభ ఎక్కడున్నా తప్పనిసరిగా వినాలని ఆదేశించేవారంటే ఆమె గాత్రం గురించి వేరే చెప్పవలసిన అవసరం లేదు. ఈ గజానన్ రావు జోషిని గజానన్ బువా జోషి అని, జోషి బువా అని పిలుస్తారు. అతడు గాత్ర సంగీతంతో పాటు వయలిన్ వాదనంలో కూడా నిష్ణాతుడు. అతడు తన శిష్యురాలు జయశ్రీ పాట్నేకర్కు అత్రోలి జైపూర్ ఘరానా సంగీతం నేర్పినాడు. ఈ మధ్య హైదరాబాదులో జరిగిన జశ్నే దక్కన్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన జయశ్రీ పాట్నేకర్ సంగీతంతో శ్రోతలను ఆకట్టుకోవడమే గాక తమ గురువుగారు తమకెలాంటి శిక్షణనిచ్చినాడో తెలిపింది కూడా. కేసర్బాయి సభా ప్రాంగణంలోకి ప్రవేశించగానే రాజులు, మహారాజులు, రాజప్రముఖులు లేచి నిలబడేవారు. ఆవిడ సభావేదికపై ఆసీనురాలైన తర్వాతనే అందరూ కూర్చునేవారు. ఆమె శరీరం మీద విలువైన వజ్రాలతో పొదగబడిన ఆభరణాలుండేవి. ఆమె కళ్ళు చాలా పెద్దగా ఉండేవి. వాటిని ఇంకా పెంచి ఒకసారి సభను కలయజూసేది. శ్రోతలెవరెవరు వచ్చినారు, తప్పనిసరిగా వచ్చే శ్రోతలెవరైనా గైర్హాజరైనారా అని గమనించేది. ఎల్లప్పుడూ వచ్చేవారు కనబడగానే ఆమె ముఖం వికసించేది. రానివాళ్ల గురించి తర్వాత వాకబు చేసేది. ఆమెకిష్టమైన రాగాలలో బిహాగడ, నంద్, మారుబిహాగ్, బసంత్ కేదార్
ఇంకా కానడా అంగ్ రాగాలన్నీ కూడా. ఆ ఘరానాలో ప్రసిద్ధ రాగాలను జటిలంగా, అప్రసిద్ధ రాగాలను అలవోకగా పాడే సంప్రదాయం ఒకటి ఉన్నది. తమ సంగీతం ఇతరులకు పట్టువడకూడదు అనే భావమే ఇందులో కనబడుతుంది. సంవత్సరం పొడుగునా ఎక్కడెక్కడో ఆమె చేయవలసిన కచేరీలు ముందుగానే నిర్ణయించుకునేది. ఎక్కడ ఏ రాగాలు పాడాలో కూడా ఆవిడే నిర్ణయించుకునేది. అవి మాత్రమే పాడేది. శ్రోతల ఫర్మాయిష్ ఆమెకు నచ్చేది కాదు. అట్లా జరిగితే మధ్యంతరంగా సభను విడిచి వెళ్ళిపోయేది. కనుక ఆమె సభలు క్రమశిక్షణతో జరిగేవి. సభ కంటే ముందు వారం రోజుల పాటు తాను గానం చేయబోయే కచేరీలో పాడవలసిన రాగాలను 1కి 10 సార్లు సాధన చేసుకునేది. ఒకనాటి కచేరీలో కేసర్బాయి బసంత్ కేదార్, బసంత్ బహార్ రాగాలాపన పూర్తి చేసి ఇక భైరవి రాగంలో సభను సంపన్నం చెయ్యాలని భైరవీశ్వరాలను అందుకోబోతున్నది. వాద్య సహకారం అందించేవారు భైరవి రాగాలాపన ప్రారంభించినారు. అంతలోనే ఒక ఆవిడ లేచి నిలిచి మాల్కౌన్స్ రాగం పాడమని ఫర్మాయిష్ చేసింది. కేసర్బాయి దృష్టిలో అది అనౌచిత్యం. సభా నిర్వాహకుల పంచ ప్రాణాలు లేచిపోయినాయి. ఏ కళనున్నదో కానీ వాద్య కళాకారులకు సైగ చేసి మాల్కౌన్స్ రాగం అందుకొని దాదాపు గంట గానం చేసింది. కానీ ప్రతి తాన్ సమ్ మీదికి వచ్చేసరికి తనను ఫర్మాయిష్ చేసిన స్త్రీ వైపు చూస్తూ క్యోं బేటీ యహీ హై నా మాల్కౌన్స్ అని ప్రశ్నించడం మొదలుపెట్టింది. ఆమె సిగ్గుతో చితికిపోయిందని వేరుగా చెప్పవలసిన పని లేదు కదా. కానీ ఆమె వలన మాల్కౌన్స్ రాగాన్ని అద్వితీయంగా గానం చేసిందని, అది వినే భాగ్యం తమకు దక్కిందని రసజ్ఞులైన శ్రోతలు ఆనందించినారు. దానికి కారణముంది. అత్రోలే జైపూర్ ఘరానా వాళ్ళు మాల్కౌన్స్ రాగం గానం చేయరు. ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ సంపూర్ణ మాల్కౌన్స్ అని ఒక కొత్త రాగాన్ని రూపొందించి శిష్యులకు నేర్పినాడు. కనుక దాన్నే గానం చేస్తారు. కేసర్బాయి సంగీతానికి వాద్య సహకారం అందించేవారు కూడా ఆమె ఎన్నుకున్నవారే ఉండాలి. సారంగీ కోసం మజీద్ ఖాన్ సాహెబ్, తబ్లా విష్ణుపంత్ శిరోడ్కర్ లేదా యశ్వంత్ కేర్కర్ ఉన్నా సరిపోతుంది. ఈ వాద్య కళాకారులకు ఎవరికైనా అనారోగ్యం వలన కార్యక్రమానికి హాజరు కాలేకపోతే కేసర్బాయి తన కచేరీ రద్దు చేసుకునేది. కానీ మరొక కళాకారుణ్ణి ఆహ్వానించేది కాదు. తన వాద్య కళాకారుల కుటుంబాల పట్ల కూడా ఆమె ఆదరపూర్వకంగా ఉండేది. వారిని కన్నతల్లిలాగా ఆదరించేది. వారి ఆరోగ్య అనారోగ్యాలను గురించి పట్టించుకునేది. కచేరీ చేయలేకపోయినా వారి వేతనాలు యథావిధిగా చెల్లించేది. శ్రోతల నాడి తెలుసుకోవడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. ఎవరు నిజమైన శ్రోత అని ఇట్టే పసిగట్టేది. శ్రోతలతో సత్సంబంధాలను నెలకొల్పుకొన్నది. ఆమె అభిమానులు వేల లక్షల సంఖ్యలో ఉండేవారు. దూర దూరాల నుండి ఎంతో శ్రమకోర్చి ఆమె గానం వినడానికి వచ్చి కడుపు నిండినంత సంతృప్తితో మరలి వెళ్ళేవారు. 1966వ సంవత్సరం జూన్ 20వ తేదీన తమ 74 సంవత్సరాల వయస్సులో తాను ఇక పాడబోనని, తను సంగీతం విరమించుకుంటున్నానని ప్రకటించి బ్రహ్మాండమైన సభ ఏర్పాటు చేసి తన శ్రోతలందరికీ ఆహ్వానం పంపింది. ఆ సభ అద్వితీయంగా సాగింది. తన సంగీతాన్ని ఎవరికీ నేర్పనని, తన సంగీతం తనతోనే అంతమైపోవాలని ఆశించింది. కేసర్బాయి అభిమానులు, పెద్దలు, గురుపుత్రులు ఆమెను అనునయించి ధొండుతాయి కులకర్ణిని ఆమె శిష్యురాలిగా చేసినారు. ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ మనుమడు అజీజుద్దీన్ ఖాన్, ఇతన్నందరూ బాబా అని పిలుస్తారు, ధొండుతాయిని తీసుకొని వచ్చి కేసర్బాయి వద్ద దిగవిడ్చినాడు. ఎంతైనా తమ గురువుగారి మనుమడాయే, అభ్యంతరం చెప్పలేకపోయింది. శివాజీ పార్కులోని కేసర్బాయి ఇల్లు పరాగ్లో ధొండుతాయి కులకర్ణి గండాబంధన మహోత్సవం చక్కగా జరిగింది. ధొండుతాయి వద్ద గురుదక్షిణగా ఒక్క పైసా తీసుకొనలేదు. సంపాదించాలనుకుంటే నేను లక్షలు సంపాదించగలను, కానీ నా సంగీతాన్ని అమ్ముకోను అన్నది. తొలుత కొంత అసంతృప్తితోనే నేర్పినా తరువాత ధొండుతాయికి తన సంగీతాన్ని ఉదారంగా ధారబోసింది. ఆమెలోని అణకువ, విద్య నేర్చుకోవాలన్న తపన కేసరిబాయిని ముగ్ధురాలిని చేసింది.
అంతకు పూర్వం ధోండూతాయి ఉస్తాద్ అల్లాదియా ఖాన్ పుత్రుడు బుర్జీ ఖాన్ వద్ద మనుమడు అజీజుద్దీన్ ఖాన్ వద్ద సంగీతం నేర్చుకున్నది. కేసర్బాయి కేర్కర్ రికార్డులు కూడా తక్కువగానే ఉన్నాయి. ఆకాశవాణి కోసం ఎంతో కష్టంగా జీఎన్ జోషి ఒక రికార్డు చేయించినాడు. యూట్యూబ్లో కేసర్బాయి గాత్రం వినవచ్చు, కానీ ఆమె పడుచునాళ్లలో పాడిన పాట మాత్రం వినలేం. సంగీతజ్ఞులు ఆమె సంగీతాన్ని ధోండూతాయి కులకర్ణి కంఠంలో వింటే కేసర్బాయిని విన్నంత ఆనందం పొందుతారు. ధోండూతాయి తన గురుమాత గాత్రాన్ని ఆ విధంగా అలవర్చుకున్నది. కేసర్బాయి జయంతులు వర్ధంతులు ఆర్భాటంగా నిర్వహించే ధోండూతాయి కులకర్ణి కూడా జూన్ 1వ తేదీ 2014వ సంవత్సరంలో తమ 87వ ఏట స్వర్గస్థురాలైంది. ఆమె శిష్యులు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కేసర్బాయికి అహంకారం జాస్తి అని చాలామంది విమర్శకులు అంటారు, కానీ అది అహంకారం కాదు, ఆత్మవిశ్వాసం. ఆమె పొందిన అవమానాలే ఆమెలో కసిని పట్టుదలను నేర్పినాయి. తర్వాత ఆమె పొందినన్ని పురస్కారాలు గౌరవాదరాలు ఎవరూ పొందలేదు. సంగీతం ద్వారా ఆమె సంపాదించినంత ధనాన్ని ఎవరూ సంపాదించలేదు. తన సంగీతం తనతోనే అంతమైపోవాలనుకున్నది కనుక తన ఏకైక కూతురుకు సంగీతం నేర్పలేదు. కేసర్బాయి ఆస్తులన్నింటికీ కూతురొక్కతే వారసురాలు. సంగీత వారసురాలు ధోండూతాయి కులకర్ణి ఉండనే ఉన్నది. ఆమె కూడా అవివాహితగానే మిగిలిపోయి తన జీవితాన్ని సంగీతం కోసం ధారబోసింది. ఆమె తండ్రి గణపత్రావు కులకర్ణి అభీష్టం మేరకు సంగీతం నేర్చుకొని ఆదర్శ కుమార్తెగా మిగిలిపోయింది. కేసర్బాయి పైకి అట్లా కనిపించేది, కానీ పెద్దలను గౌరవించేది. తన తోటి గురుభగినులను ఆదరించేది. ఒక సభలో కేసర్బాయి తన గురుభగిని మొగుబాయి కుర్డీకర్ను సన్మానిస్తున్న ఛాయాచిత్రాన్ని చూడవచ్చు. అదేవిధంగా ప్రముఖ నర్తకి బాలసరస్వతీదేవితో కేసర్బాయి చిత్రాన్ని, ఎంఎస్ సుబ్బులక్ష్మితో కేసరిబాయి చిత్రాలను చూడవచ్చు. ప్రముఖ కిరాణా ఘరానా గాయిక హీరాబాయి బరోడేకర్ అంటే కేసర్బాయికి విపరీతమైన ఆదరాభిమానాలుండేవి. హీరాబాయి గానమంటే కేసర్బాయికి చాలా ఇష్టం. 1937వ సంవత్సరం కలకత్తా నగరంలో జరిగిన ఆల్ ఇండియా మ్యూజిక్ కాన్ఫరెన్స్లో పాల్గొనడానికి వెళ్ళిన కేసర్బాయి హీరాబాయి బరోడేకర్ను తన వెంట తీసుకొని వెళ్ళి అక్కడ ఆమె గాత్రాన్ని ప్రదర్శింపజేసింది. ఆ సభ ద్వారా హీరాబాయి బరోడేకర్ ఖ్యాతి ఎల్లెడలా వ్యాపించింది. అందుకు కారకురాలు కేసర్బాయి కేర్కర్ మాత్రమే. కేసర్బాయి తనకంటే 17 సంవత్సరాలు చిన్నదైన హీరాబాయిని ఆలింగనం చేసుకుంటున్న ఛాయాచిత్రాన్ని అంతర్జాలంలో చూడవచ్చు. కేసర్బాయి అందుకోని పురస్కారం ఏదీ లేదని చెప్పాలి. 1948లోనే సురశ్రీ బిరుదు పొందిన విదుషి కేసర్బాయి 1953లో సంగీత నాటక అకాడమీ పురస్కారంతో పాటు అదే సంవత్సరం రాష్ట్రపతి అవార్డు అందుకున్న తొలి గాయికగా, 1969లో మహారాష్ట్ర రాజ్య గాయిక పురస్కారాన్ని అందుకున్న తొలి మహిళగా చరిత్రలో నిలిచిపోయింది కేసర్బాయి. భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అందించే పద్మభూషణ పురస్కారాన్ని 1969లోనే అందుకొని ఆ పురస్కారానికే వన్నె తెచ్చింది. కేసర్బాయి స్వగ్రామమైన కేర్లోని స్వగృహంలో పాఠశాల ఏర్పాటు చేసింది. ఆ పాఠశాల పేరు సురశ్రీ కేసర్బాయి కేర్కర్ ఉన్నత పాఠశాల. ప్రతి సంవత్సరం నవంబర్ మాసంలో గోవా కళా అకాడమీ వారు కేసర్బాయి కేర్కర్ స్మృతి సంగీత సమారోహాలు నిర్వహిస్తారు. నేషనల్ సెంటర్ ఫర్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఎన్సిపిఏ వారు ముంబాయి విద్యాలయంలో చదివే విద్యార్థులకు కేసర్బాయి కేర్కర్ స్కాలర్షిప్ ఫండ్ నుండి మ్యూజిక్ స్కాలర్షిప్లనిస్తారు. ధోండూతాయి కులకర్ణి కూడా కేసర్బాయి కేర్కర్ జయంతులు వర్ధంతులు జరిపేది. ఇప్పుడు ఆవిడ శిష్యురాండ్లు జరుపుతున్నారు. ఏది ఏమైనా ఇక అటువంటి గాయిక నభూతో న భవిష్యతి అనేది మాత్రం సత్యం. ఆమె జీవించిన కాలంలోనే మనం జీవించినాం కనుక మనం ఆమె సమకాలికులమని గర్వించాలి. సురశ్రీ, పద్మభూషణ్ కేసర్బాయి కేర్కర్ సెప్టెంబర్ 16, 1977వ సంవత్సరం తమ 85 సంవత్సరాల వయస్సులో స్వర్గస్థురాలైంది. ఇంతవరకు పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 33వ భాగంలో కేసర్బాయి కేర్కర్ గురించి
రెండవ ప్రసంగం విన్నరు. రచన పఠనం ఎస్ రాజవర్ధన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.